సరైన ఇప్పుడు వరకు మనం పిండి గేమ్ ఆడాము, థమ్సప్ గేమ్ ఆడాము, అంటే గిజ్జల గేమ్ ఆడాము, పిండి గేమ్ ఆడాము. ఇప్పుడు తిండి వంటల గేమ్ ఆడుకుంటున్నాం. ప్రపంచంలోనే ఈ ఏడుగురు అత్యధికంగా తిని 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 ఇలాగైపోయారు. నా చిటికలైతే ఎంత ఉండేదో అప్పుడు తిని 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 ఎంత అయిపోయింది. మొన్న కాకినాడ షాపులోకి వెళ్ళి ఒక బియ్యం బస్తా కొనుక్కుందామంటే బియ్యం అయిపోయాను. ఏమిరా ఎందుకు అయిపోయారంటే వీళ్ళ తినేస్తారు రోజు. కాబట్టి నేను వీళ్ళు ఎలా తింటున్నారో ఏంటో తెలుసుకుందామని 7 టీముల నుంచి 7గురిని సెలెక్ట్ చేసి వీళ్ళకి తిండి పొత్తులకి ఏమో పెట్టాము. వాళ్ళందరి చేతులు వేసి బిస్కెట్లు ఇవ్వబడ్డాయి. నేను రెడీ 1 2 3 అంటే నాకు బిస్కెట్ ఇవ్వండి, రెడీ 1 2 3 అంటాను. ఎలా తినాలో నేను చెప్తాను. అలా గబగబగబా తినేసి ఎవరైతే ముందుకొచ్చి అన్నప్పుడు ఆ నోట్లో ఏమీ కనబడకుండదో ఆ టీంకి ఈరోజు బెస్ట్ తిండి పొత్తులు అవార్డుతో పాటు 5 lakhs పాయింట్స్ కూడా వారికి మేము ఇస్తాం. చెప్పకుండా కూడా ఓకే. ఎలా తినాలంటే బిస్కెట్ కుట్టనియా ఎక్కడికి వెళ్ళి 2 విధాలుగా ఉంటాడు. ఇంట్లో ఒకలా ఉంటాడు, బయటలో ఒకలా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా భోజనానికి వెళ్ళారనుకో, వాళ్ళ మా ఇంట్లో కాబట్టి నాకు సిగ్గు ఉండదు. అదే వాళ్ళ ఇంటికాడ భోజనం చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తింటారు. ఒక్కొక్క ముద్ద నెమ్మదిగా తింటారు. ఇలా తింటారు, స్టైల్గా అఫీషియల్గా తింటారు. వాళ్ళ వంటగదిలోకి అలాగే వెళ్ళారనుకో వెంటనే ముద్ద అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు గేమ్ కాబట్టి మీరు సిగ్గుపడద్దు, భయపడద్దు, గబగబగా తినేయాలా. తినేసిన తర్వాత నోట్ తెలిసినప్పుడు మాత్రం అన్నప్పుడు ఏం కనబడతాడు. నాకు కనబడుతుంది, ఇంకేమి కనబడదు. కిందకి తిన్న అవుతుంది. అర్థమైందా? మీరు 4 బిస్కెట్లు ఇచ్చాము, కింద పెట్టండి. నాకులాగా చిన్న పువ్వు కూడా కింద పడకుండా తినాలి. కింద పడింది, కింద పడకుండా తినాలి. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయ్యింది. కొట్టండ్రా. వీడు విన్నాయుడు. వెరీ గుడ్. నీ పేరు? నిషాన్. వెళ్ళండి. అల్లలేదా? అవ్వలేదు. ఒకటి పెళ్ళి అయిందనుకో భార్య దూరం ఉంటుంది, మొత్తం నల్ల కదా. చాలా మంచోడు. బాగా విన్నాయుడు. ఏ టీము? ఓకే, చెప్పకండి. ఓకే, నీ పేరు? థ్యాంక్ యూ. చెప్పకండి.